నమస్తే అండి. ఏదైతే మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, అటవీ శాఖలో పవన్ కళ్యాణ్ గారు గైర్హాజరైనా సరే, గౌరవ చంద్రబాబు గారు మీటింగ్ కండక్ట్ చేయడం, కలెక్టర్లని చివాట్లు పెట్టడం, బహుశా అటవీ శాఖ మీద కొరడా జాడిస్తున్నటువంటి చంద్రబాబు గారు ఇండైరెక్ట్ గా టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని చేస్తున్నారా అని మీరు ప్రశ్నను సంధించినారు. నేనేం చెప్తున్నానంటే, అసెంబ్లీ సాక్షిగా ఏదైతే లేని వ్యక్తి చిరంజీవి గారి గురించి మాట్లాడడం ఎంత పెద్ద తప్పు అని మనం ఆ రోజు అసెంబ్లీలో భావించినాము. అంటే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని ఆయన అనడం, బాలకృష్ణ గారు ఎవరెవరికి పెద్ద దిక్కు అంటూ ఆయన మాట్లాడడం. సో మనం ఏమన్నామంటే, అసలు సభలో లేని వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడాలి అనేది ఒకటి. ఇక్కడ కూడా గైర్ హాజరయ్యారు అనే దానికంటే, ఆయన హాజరవలేకపోతున్నాను అనే విషయం మనకు తెలిస్తే ఆయన హాజరైన రోజున పెట్టుకోవచ్చు కదా మీటింగ్. ఆయన ఎందుకు హాజరవలేకపోతున్నారు? ఏదైనా హెల్త్ ఇష్యూనా, లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ గారి సినిమా రిలీజ్ మూమెంట్ ఏమైనా ఉందా? అంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఒక దాంతో ఏదైతే జనసేనకి సంబంధించిన ఆవిర్భావ సభ కూడా జరగదు. ఆయన ఓడిపోయినప్పుడే చాలా హుందాగా సభ జరుగుతున్నప్పుడు మేము బైకులు వేసుకొని వెళ్తున్నప్పుడు చూసేవాళ్ళు అంటారు, ఒరే నాయన 2 చోట్ల ఓడిపోయినాడు, ఆయన కోసం మీరు పోతారా అని. ఓయబ్బా గెలుస్తాడు, చూడు ఏదో ఒక రోజు జెండా పాతాడు, జెండాపై కపిరాజు మా అన్న కొణిదెల పవన్ కళ్యాణ్ అంటూ ఆయన ఓడిపోయిన రోజును కూడా మేము ఆవిర్భావ సభలకి ఏది ఇప్పటం గానీ లేకపోతే ఇంకొక ఏరియాలో ఎక్కడ జరిగితే అక్కడ. సో ఇది ఎలా ఉంటుందంటే, గైర్ హాజరయ్యారు అనే దానికంటే హాజరు కాలేకపోతున్నారేమో. కనుక్కోకుండా మీరు ఎలా మీటింగ్ కండక్ట్ చేస్తారు? ఆయన గతంలో ఒక హోంశాఖలో తలదూర్చున్నారండి గురించి. అక్కడక్కడ హోంశాఖలో చాలా తప్పిదాలు జరుగుతున్నాయి. పోలీసులు పేద ప్రజల మీద కొరడా జాడిస్తున్నారు అంటూ ఆయన, ఏమా అనితమ్మా హోంశాఖ నన్ను తీసుకోమంటావా? నేను తీసుకోలేక కాదు, నేను తీసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అంటూ కూడా ఆయన మాట్లాడాడు. అంటే ఆయనకి సంబంధం లేని శాఖలో ఆయన తలదూర్చినారు అని అందరూ అనుకున్నారు. కానీ ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ శాఖల మీద అయినా అజమాయిషీ చేయొచ్చు. ఆయన లేనిదే గెలుపు లేదు, ఆయన లేనిదే బయటకు వచ్చింది లేదు, ఆయన లేనిదే సెంట్రల్ స్టేట్ కలిసిందే లేదు. మరి అలాంటి వ్యక్తి ఒక శాఖ గురించి మాట్లాడితే ఎంత పెద్ద రాద్ధాంతం జరిగిందో మా అందరికీ గుర్తుందండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈ రోజు ఆయన లేనప్పుడు ఆయన శాఖలో మీరెందుకు తలదూర్చున్నారు? అటవీ శాఖ గురించి మీరు మాట్లాడుతున్నారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎన్ని ఆస్తులు ఆక్రమించారు అంటూ, అసలు ఏం జరుగుతుంది అంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక చార్టెడ్ ఫ్లైట్ వేసుకెళ్లి ఒక 100 ఎకరాలు 70 ఎకరాల మధ్యలో ఉండే ఇంటిని ఒక ఫోటో తీసినారు. అంతేగాని ఆ ఇంటిని అక్రమంగా కట్టుకున్నారని గాని, లేకపోతే ఆ ఇంటి సర్వే నెంబర్ గురించి కానీ, ఆ ఇల్లు అటవీ శాఖ కింద వస్తుందా అని కానీ, ఆ భూమి ఎవరి కింద వచ్చిందని కానీ, ఇవన్నీ ఏం అడగల. జస్ట్ ఒక ఫోటో. ఆ ఫోటోకే కథలుగా రాసేసినాయి. దానికోసం మిథున్ రెడ్డి గారు బయటకు వచ్చి, ఇది మేము పలానా సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి, మాకు పలానా వాళ్ళు అమ్మారు అంటూ మాట్లాడడం జరిగింది. అటవీ శాఖ ముఖ్యంగా ఎర్రచందనం. ఎలాంటి ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది? ఎర్రచందనంలో ఒకప్పుడు అతను ఎవరండి? వీరప్పన్ ఉండేవారు. ఇప్పుడు వీరప్పన్ లేరు. వీరప్పన్ గెటప్లో 175 మంది ఎమ్మెల్యేల, లేకపోతే వైట్ కలర్ కాలర్ వేసుకున్నటువంటి రాజకీయ నాయకుల, ఎవరెవరు? సో వీరప్పన్ లేనప్పుడు పుష్ప 2 పుష్ప 3లు ఎవరు? సో ఈ రోజుకి కూడా ఎర్రచందనాలు దేశాలు దాటిపోతున్నాయని నేపాల్ బోర్డర్ లో పట్టుకున్న ఎర్రచందనం చూస్తే అర్థమవుతుంది. కానీ ఎన్ని టోల్ గేట్లు దాటిని, ఎన్ని రాష్ట్రాలు బైపాస్ చేసినాయి, అన్ని రాష్ట్రాలు బైపాస్ చేసి నేపాల్ దాకా వెళ్ళినటువంటి ఎర్రచందనం అక్కడ పట్టుకున్నప్పుడు ఇక్కడ అధికారులలో నిజాయితీ ఎంత లోపం ఉందో, ఎంత దాష్టికం లంచం నడుస్తుందో అనేది తెలుస్తుందండి. సో ఎర్రచందనం గురించి ఆయన ఓవరాల్ గా పెట్టారు, చూపించినారు. ఇల్లంత ఖరీదైన ఎర్రచందనం ఉంది, దీని ఖరీదు ఎంత, దీని రేట్ ఎంత కేజీలు ఉన్నాయి, ఎన్ని కింటాలు ఉన్నాయి అంటూ కూడా దీని గురించి జరిగింది. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఎర్రచందనం గురించి కానీ, ఫారెస్ట్ గురించి కానీ, లేకపోతే అటవీ మధ్యలో పరిసర ప్రాంతాలు కానీ, ఇవన్నీ ఆయన తనిఖీలు చేస్తున్నారు. కుంకి ఏనుగులను కూడా ఇక్కడ కర్ణాటక నుంచి తెప్పించినారు. ఇంకా చాలా చేసినారు. ఇంటి గౌరవ చంద్రబాబు గారి దృష్టిలో కనపడలేదా? కుంకి ఏనుగులు ఎన్ని సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో అడుగుపెట్టిని. మీరు చిత్తూరు వాసే కదా, మొత్తం అటవీ ప్రాంతమే కదా, మీకు తెలియదా కుంకి ఏనుగుల అవసరం ఎంతవరకు ఉందో? సో ఆయన ఇది చేయలేదు, అది చేయలేదు అని ఆయన శాఖ కలెక్టర్ల మీద, ఆయన శాఖ అధికారుల మీద గౌరవ చంద్రబాబు గారికి అజమాయిషీ చేసే అధికారం ఉంది. ఎందుకంటే ఆయన చంద్రబాబు గారు కాబట్టి, సీఎం గారు కాబట్టి.
కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అటవీ శాఖ మంత్రి కానీ లేనప్పుడు ఇలా జరపడం తగునా అనేది రాష్ట్ర ప్రజల ప్రశ్న అండి. సో ఎనివే ఆయన సరిగా పని చేయలేదంటారా, లేకపోతే ఆయన శాఖలో కూడా ఏమైనా తప్పిదాలు జరిగినాయి అంటారా, లేకపోతే ఆయన శాఖలో కూడా ఏదైనా బయట పెట్టాలని మీరు తాపత్రయపడుతున్నారా? సో వాట్ ఎవర్ ఇట్ మే బి, యాజ్ యువర్ విష్. ఆయన మంచో చెడో మీరే బయట పెట్టాలా? సో ఇది కరెక్ట్ కాదేమోనండి. ఒక శాఖ మంత్రి లేనప్పుడు ఆ శాఖ అధికారులతో మీటింగ్లు జరపడం, ఆయన గైరు హాజరవడం, అటవీ శాఖ సరిగ్గా లేదని చెప్పడం. అంటే అటవీ శాఖ భూములు అందరూ ఆక్రమించుకుందాం అనుకున్నారేమో, బహుశా ఆయన ఆక్రమించుకోవడానికి అవకాశం ఇవ్వలేదేమో. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మంచో చెడో ఒకరి మీద ఒకరు పెత్తనం చేయడం ఆపి ఎవరి హోదా వారికి ఉంది, ఎవరి హుందాతత్వం వారికి ఉంది, ఎవరు లేనిదే గెలుపు లేదు అనేది వారికి తెలుసు. కాబట్టి ఆయనకి తగ్గ విలువ ఇచ్చుకుంటూ ఆయన లేనప్పుడు ఇలాంటి మీటింగ్లు జరపకూడదనేమో నా వాదన అండి. ఇంకొక విషయం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మంత్రుల పనితీరు సరిగ్గా లేదు, ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదు. గతంలో 48 మందికి వార్నింగ్ ఇస్తే 15 మంది దారిలోకి వచ్చారు, అధికారులు సరిగ్గా పనిచేయడం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో, అంటే నిన్న మొన్న కూడా మళ్ళీ చేశారు. అంటే ఈ వ్యాఖ్యల ద్వారా తానొక్కడే పనిచేస్తున్నాను, మిగిలిన వారు ఎవ్వరూ పనిచేయడం లేదు అని చెప్పదలుచుకున్నారా? అంటే మీరేం చెప్తారు? సార్, వేల కోట్లు దేశాలు దాటిపోతున్నాయి, చాలా స్కాములు జరుగుతున్నాయి. ఇవన్నీ వదిలేసి ఒక అధికారిలో ఒక ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో జరిగింది అంటే ఇది అవాస్తవాలండి. పెద్ద పెద్ద కంపెనీలు, షెల్ కంపెనీలు, లేకపోతే క్విట్ ప్రోకోలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి వారికి లేకపోతే వారి తనయుడికి తెలియకుండా ఏమీ జరగదండి, ఏమీ జరగదు. సో ఇక్కడ ఎక్కడన్నా చూడండి సార్, అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అనగానే ఇది అప్రజాస్వామికం, ఇక్కడ అధికారుల లోపం అని మీరు చెప్పేస్తూ మీ తప్పు లేదు అంటూ మీరు మాట దాటేయడం అది తప్పు. సో ఏది జరిగినా ప్రభుత్వ అధికారుల మీద నిందలు వేసేయడమే గాని ఆ ప్రభుత్వ అధికారుల పనితీరులో లోపం ఉందంటే ఎమ్మెల్యేలు కొరడా జాడిస్తున్నారే కానీ లేదు మా పెత్తనం ఏముంది, అంతా పెద్దయ్య గారికి కూడా సంబంధం లేకుండా చిన్నయ్య గారు అంటూ కూడా ఎమ్మెల్యేలు మాట్లాడడం జరుగుతుందండి. ఈ రోజు రోడ్డు లేదేంటమ్మా, ఒకసారి మీరు అసెంబ్లీలో అడగండి అంటే అసెంబ్లీలో మాకు మాట్లాడే ఛాన్స్ ఎక్కడ ఇస్తారు? వారి గురించే వారు మాట్లాడుకుంటారు. ఏదో అరాకొరా ఛాన్స్ వస్తే అది కూడా భజన బృందమే కానీ నియోజకవర్గ సమస్యలు చెప్పే అవకాశాన్ని మాకు కల్పించట్లేదు. సో ఇక్కడ అధికారుల మీద, కొంతమంది ఎమ్మెల్యేల మీద తప్పిదాల కంటే గౌరవ ముఖ్యమంత్రి గారి తనయుడు ఆధ్వర్యంలో నడుస్తుంది ప్రతి శాఖ. వారికి తెలియకుండా జరుగుతుందా? వారి తనయుడితో ప్రెస్ మీట్ పెట్టుకోమండి, వారి తనయుడితో మాట్లాడుకోమండి. అన్ని శాఖలు కంట్రోలింగ్ అనేది అక్కడ స్టార్ట్ అయిపోతుందండి గౌరవ చిన్నయ్య గారు డైరెక్షన్ లో. నిన్నటి రోజు మీకు తెలుసు, ఏదో గుంటూరులో ఎంత గొడవ జరిగింది, ఫ్లెక్సీలు కట్టినారు అంటే చంద్రబాబు గారు ఇలాంటివన్నీ ప్రోత్సహించారు. మరి ఎవరు ఫ్లెక్సీలు కట్టారు, ఎవరు ఫ్లెక్సీలు కట్టమని ప్రోత్సహించారు, ఎవరు కొట్టుకు చచ్చేలా చేసినారు, ఎవరు నిప్పు పెట్టమన్నారు అంటే గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని అడగాలి మనం. ఎందుకంటే కాబోయే సీఎం అప్పట్లోనే డిప్యూటీ సీఎం చేయాలంటూ ఆ పిఠాపురం నుంచి వర్మ గారు, చాలా మంది పెద్ద వాళ్ళు అడగడం. సో ఏదైనా వారి ప్రావీణ్యతని ఎలక్షన్ లో ప్రూవ్ చేసుకోవాలి. ఇతనే సీఎం అభ్యర్థి, కూటమి సీఎం అభ్యర్థి గౌరవ లోకేష్. ఇప్పుడు ఎలక్షన్ చేయండి, ఇప్పుడు గెలవండి, ఇప్పుడు మీరే ముఖ్యమంత్రి కాండి. అంతేగాని తండ్రి ముఖ్యమంత్రి అవగానే తండ్రి స్థానంలో నేను వచ్చి కూర్చుంటాను, నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను అంటే అలా ఎలా ఛాన్స్ ఇచ్చిస్తారు? టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు గారు, ఏదైతే జనసేన ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీకి వేరొకరు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు షార్ట్ కట్ లో సీఎం అయిపోతున్నంటే యాక్సెప్టెడ్, ప్రజలు నాట్ యాక్సెప్టెడ్. గుర్తుపెట్టుకోండి, త్రూ ఎలక్షనే వెళ్ళాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో సకల శాఖ మంత్రి అయినటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రిని అడగాల్సినటువంటి ప్రశ్నలు అధికారులను, కలెక్టర్లను, కొంతమంది ఎమ్మెల్యేలను అడుగుతుంటే ఎమ్మెల్యేలు ఆయనకి చెప్పకుండా, ఆయన పర్మిషన్ లేకుండా ఒక పెన్ను పేపర్ మీద పడుతుందా అండి? ఒక ఇంకు సంతకం అవుతుందా అండి? ఒక నియోజకవర్గ సమస్య డెసిషన్ తీసుకుంటున్నారా అండి? ఆఖరికి హోంశాఖలు కూడా పూర్తిగా ఆయనే అన్న విషయం తెలుసు. నాకు తెలిసి ఒక పంచాయతీ శాఖ, అటవీ శాఖలో బహుశా ఆయన ఉండడేమో అని అనుకుంటున్నాను. కానీ ఎనివే ఏం జరుగుతుందో మనం ఊహించలేం. కాబట్టి అన్నిట్లో నేను బాగున్నాను, మిగతా వాళ్ళు ఎవరు బాగలేదు, మంగళగిరి బాగా వెలిగిపోతుంది. అసలు నిన్న మొన్న జగన్ రెడ్డి గారు అన్నారు, ఏమయ్యా నువ్వు క్రికెట్ మ్యాచ్ చూడాలంటే లైవ్ లో చూడొచ్చు కదా ఇంట్లో కూర్చొని, దానికోసం ఆ దేశం వెళ్ళిపోతావా, ఆ రాష్ట్రాలు వెళ్ళిపోతావా అంటే అయినా సరే మళ్ళీ వెళ్ళి దగ్గరుండి చక్కగా గంతులేసి గెలుస్తూ, అంటే ఎగురుతూ గెలిపించినటువంటి పరిస్థితి.
అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదనుకుంటున్నారు ఏంటండి? అందరికీ ఇంట్రెస్ట్ క్రికెట్ మ్యాచ్ లైవ్ లో వెళ్ళి చూడాలని. ఒకానొక పదవిలో ఉన్నప్పుడు మనం ఆ పదవిలో ఉన్నామే, మనం ఇలాగ చిన్న చిన్న చిల్లర పనులు చేయకూడదు. ప్రజలు మనల్ని గమనిస్తారు. మనం ఎక్కడ కనపడాలి? ప్రజా సమస్యల్లో కనపడాలి. మనం ఎక్కడ కనపడాలి? గుడి ప్రారంభోత్సవాల్లో కనపడాలి. మనం ఎక్కడ కనపడాలి? హాస్పిటల్ ఓపెనింగ్ లోనో, లేకపోతే ఒక ప్రాజెక్ట్ ఓపెనింగ్ లో కనపడాలి. క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ లోనో, ఐపీఎల్ మ్యాచ్ లోనో పైన కూర్చొని గంతులేస్తూ తప్పట్లు కొడుతూ ఇక్కడ కాదు కదా మనం కనపడాల్సింది. అందరికి వెళ్ళలేక మీతో ఉండే ఎమ్మెల్యేలు అందరికి వెళ్ళాలని ఉంటది. అందరూ ఎందుకు వెళ్ళలేరంటే అమ్మో మనల్ని గమనిస్తున్నారు రాష్ట్ర ప్రజలు, మనం అలాగా చేయకూడదు. మీకు తెలుసు కదా రోజా గారు ఇంకొక రాష్ట్రం పోతే, ఇంకొక రాష్ట్రం కాదు ఇంకొక దేశం పోతే అక్కడ కూడా ఫోటోలు పెట్టారు. ఇంకొక దేశం పోతే కూడా ఫోటోలు పెట్టారు. ఆవిడ పర్సనల్ ట్రిప్ అది అయినా సరే ఫోటోలు పెట్టారు. ఏది ఆవిడ ప్రభుత్వంలో లేనప్పుడు కూడా ఫోటోలు పెట్టారు. అంటే ఎట్లా ఉంటుందంటే ఒక రాజకీయ నాయకులు 10 మంది గమనిస్తుంటారు. చాలా చాకచక్యంగా, చాలా ఔదార్యంతో, చాలా గొప్ప నాణ్యతా విలువలతో వాళ్ళు మెలగాలి. కానీ లోకేష్ గారు జగన్ గారు చెప్పాక కూడా మళ్ళీ టోర్నమెంట్కి వెళ్ళారు. మళ్ళీ ఆయన వెళ్ళిన చోటలో గెలుస్తుంది. ఇదేదో ఆయన పాదం మంచిదిలాగా ఉందండి. ఎనీవే ఆయన పాదం మంగళగిరిలో పెట్టాలి. మంగళగిరిలో డయేరియాతో చాలా మంది చనిపోయినారట. చాలా సమస్యలు ఉన్నాయి. చాలా కబ్జాలు జరుగుతున్నాయి. అక్రమ తప్పుడు కేసులు పోలీస్ స్టేషన్ లో బనాయిస్తున్నారని నేనే స్వయంగా మంగళగిరి స్టేషన్ బయట కూడా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ నియోజకవర్గ సమస్యలు వాళ్ళు 90,000 భారీ మెజారిటీతో ఇచ్చారు. 90,000 మెజారిటీ అంటే గుర్తొచ్చిందండి. ఏదైనా 5 దగ్గర నుంచి సాయంత్రం 2:30 వరకు పడిన ఓటింగే. సో రాత్రి 11:45 నుంచి 2:30 వరకు పడిన ఓటింగ్ లో గొప్పగా భారీ మెజారిటీతో గెలిచినటువంటి గౌరవ విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రివర్యులు ఆ నియోజకవర్గ సమస్యల్ని పండించుకోవాలని, మీ క్రికెట్ మ్యాచ్ ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి లైవ్ లో చూడాలి, ఆన్లైన్ లో చూడాలి, టీవీల్లో చూడాలి. కానీ డైరెక్ట్ గా ఆ రాష్ట్రాలకి ఆ దేశాలకి వెళ్ళిపోయి చూడడం బాగోదేమో. అది నా ఇష్టం, నా డబ్బులు అని మీరు చెప్పొచ్చు. కానీ మీ ప్రజల్లో ఉన్నారు. ప్రతిదీ అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. ఇంకొక ప్రశ్న మేడం, ఇవాళ క్యాబినెట్ సమావేశం జరిగింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, వంగల్పూడి అనిత, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, ఎన్ఎండి ఫరూక్, మొత్తం 6 పవన్ కళ్యాణ్ సహా 6 మంత్రులు గైర్హాజరయ్యారు క్యాబినెట్ సమావేశానికి. నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశానికి పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? కూటమిలో జనసేన టీడీపీ మధ్య లేదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరుగుతుందా? అందుకే ఆయన హాజరు కాలేదా? వరుసగా నిన్న కలెక్టర్ల సమావేశానికి, ఇవాళ మంత్రివర్గ సమావేశానికి ఇటు నాదెండ్ల మనోహర్ కూడా హాజరు కాలేదు. ఈ 2 పార్టీల మధ్యన దూరం జరుగుతుంది అంటారా? దూరం అనే దానికంటే ఎప్పుడు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు అనేది ముందుగా ఇంటిమేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీటింగ్ కండక్ట్ చేసే వాళ్ళకి ఉంటదండి. ఇప్పుడు ఫోన్ చేసి రేపే మీటింగ్ అంటే ఏ షెడ్యూల్లో ఉన్నారో నాకు తెలిసి గొట్టిపాటి బుజ్జి గారు కానీ, అంటే గొట్టిపాటి రవికుమార్ గారు కానీ, అనిత గారు కానీ విజిలేస్తే పరిగెట్టాలి. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. నాకు తెలిసి ఒక పవన్ కళ్యాణ్ గారే నేను సినిమా షూటింగ్ దాంట్లోనో, లేకపోతే సినిమా ఆడియో ఫంక్షన్ లోనో, వీడియో ఫంక్షన్ లోనో ఉన్నానని చెప్పుకునే అవకాశం ఉంటది. అందులో నిన్నే అల్లు అర్జున్ వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ కూడా అకేషన్ జరిగింది. సో కుటుంబ సమేతంగా అందరూ హాజరయ్యింది. సో అలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు ఇప్పుడే మీటింగ్ రేపొద్దునే వచ్చేసేయండి అని ఒక టైం పెడితే ఎవరు అందుకోలేరు. అందులోనూ ఆ మీటింగ్ షెడ్యూల్ కండక్ట్ చేసేది కూడా గౌరవ సీఎం గారు కాదు, సీఎం గారు తనయుడు అనే వార్తా కథనాలు వినపడుతుంది. అదేంటది చంద్రబాబు గారు ఎందుకు కండక్ట్ చేయలేదు మీరు అనుకుంటారంటే, చంద్రబాబు గారు ఒక మీటింగ్ కండక్ట్ చేసే ముందు విత్ ఇన్ 3-4 days ముందన్న కనీసం ఇంటిమేషన్ ఉంటుందండి. అంత అత్యవసర మీటింగ్లు ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే తుఫాన్ హెచ్చరికలప్పుడు, యుద్ధ ప్రాతిపదికన కండక్ట్ చేస్తారు. యుద్ధం నిన్నే జరిగి ఇవాళ ముగోట్ల యుద్ధం 10 రోజుల నుంచి జరుగుతూనే ఉంది కదా. ఇప్పుడు ఎందుకు ఈ క్యాబినెట్ మీటింగ్ ఎవరి కోసం పెడుతున్నారు? ఒకవేళ ఏమన్నా సీఎం అభ్యర్థి నిర్ణయాలు ఏమన్నా తీసుకోవాల్సి వస్తుందా? లేకపోతే ఏ మీటింగ్ కండక్ట్ చేసినా దాని ఆంతర్యం ఏంటి అనేది ఖచ్చితంగా పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, శ్వేతపత్రం అంటారు కదా. అందులో పబ్లిక్ కూడా ఇవ్వాలి. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇవాళ క్యాబినెట్ మీటింగ్ దేనికోసం, ఏ జీవోలు ఇంప్లిమెంట్ చేయడం కోసం, ఏ జీవోలు రద్దు చేయడం కోసం, ఏ ప్రాజెక్ట్ కి శాంక్షన్ కి సంతకాలు పెడుతున్నారు, ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏ అడుగు వేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆ మీటింగ్ ఆంతర్యం ఒక సమాధానంగా పెట్టాలండి, చెప్పాలి. సో వీళ్ళు ఎందుకు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారో, ఎందుకు వాళ్ళు హాజరవ్వలేదు, ఎప్పుడెప్పుడు మీటింగ్ అని చెప్పేస్తున్నారు, ఇవన్నీ కూడా ఎవరికీ తెలియదండి. సో ఎనీవే మేము ముఖ్యమంత్రులు, మేము ఏమైనా చేసేయచ్చు, మేము ముఖ్యమంత్రి కొడుకుని ఏ నిర్ణయమైనా తీసేసుకోవచ్చు, మేము సెంట్రల్ కి వెళ్ళిపోతాం, పురంధేశ్వరి గారు మా చుట్టాలు ఉన్నారు అక్కడ, మేము అనుకున్నది జరిగిపోతుంది అంటే ఓట్లేసిన ప్రజలు ఆలోచిస్తున్నారు, గమనిస్తున్నారు. సో ఎనీవే ఇవాళ మీటింగ్ కి హాజరు కాని వాళ్ళు వ్యక్తిగత విషయాలు ఏవి చంద్రబాబు గారు పట్టించుకోరండి. అలా అసలు వాళ్ళు
ఎప్పుడు గైర్ హాజరయ్యే అవకాశమే లేదు. ఇవాళ ఫోన్ చేస్తే ఎంత దూరంలో ఉన్నా ఫ్లైట్ చూసుకొని వచ్చేయాలి. ఫ్లైట్లు తిరగలేక వాళ్ళు రాలేక, లేకపోతే అనారోగ్య సమస్యలా, లేకపోతే ఆంతరంగిక సమస్యలా, ఇక ప్రజలు ఎలా అయినా మాట్లాడేసుకుంటారు, పేపర్ ఎలా అయినా రాసేసుకుంటారు. సో ఎవరికి అవకాశం ఇవ్వకూడదు అన్నప్పుడు విత్ ఇన్ ఇంటిమేషన్ ఉండాలా, 2 days ముందు ఉండాలా. ఒక పవన్ కళ్యాణ్ గారి మాత్రానికి మీరు ఎప్పుడైనా అవకాశం ఇచ్చేయండి. ఎందుకంటే ఆయన షెడ్యూల్ ఎప్పుడెక్కడ ఉంటుందో. ఎందుకంటే ఒక్కొక్కసారి కర్ణాటక వెళ్ళిపోతారు, ఒక్కొక్కసారి చెన్నైలో మీటింగ్ జరిపేస్తారు. అతను ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, కానీ దేశానికి ఒక నాయకుడు, సనాతన ధర్మ పరిరక్షకుడు. సో ఎప్పుడెక్కడ ఉంటాడో, ఏ షెడ్యూల్లో ఉంటారో, ఏ సినిమా షూటింగ్ లో ఉంటారో, ఏ కర్ణాటక, తెలంగాణ లేకపోతే చెన్నై మీటింగ్ లో ఉంటుంటారు. సో ఆయనకి ఎగ్జామ్షన్ ఇచ్చేసి మిగతా అందరూ ఏదైతే శాఖ మంత్రులు కంపల్సరీ హాజరు అవ్వాలండి. ఎందుకంటే వాళ్ళ అధినాయకుడు కదా. లోకేష్ గారు ఇచ్చిన ఆర్డర్ ని వీళ్ళు ఒబే చేయాల్సి ఉంటుందండి. ఎనివే పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఒక 2-3 days ముందు చెప్తే చాలు. దాన్ని బట్టి ఆయన షెడ్యూల్ ఖరారు చేసుకుంటారు. ఎందుకంటే ఎక్కువ ఆయన షెడ్యూల్స్ ఎక్కువ కాబట్టి, ఆయన శాఖలు ఎక్కువ కాబట్టి, ఆయన అన్ని రాష్ట్రాల్లో మేబీ ఢిల్లీకి వెళ్తారు, మహారాష్ట్ర ప్రచారానికి వెళ్తారు, తర్వాత పూణేకి వెళ్తారు ప్రచారాలకి, అలా అన్ని చోట్లకి వెళ్తుంటారు కాబట్టి బియాండ్ షెడ్యూల్ ఆ డేట్ అనేది ఫిక్స్ చేసుకుంటారని నా అనుభవంలో చెప్తున్నాను సార్.